దీర్ఘకాలిక మొండి వ్యాధులకు మెడినైన్ హోమియోపతి ఆయుర్వేదలో పరిష్కారం. మెడినైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం, పరిపూర్ణ విశ్వాసం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గుండె దడ అంటే ఏంటి? ఈ సమస్య రావడానికి కారణాలు ఏంటి? ఏ రకంగా దీన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు? సో ఎలాంటి చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు కార్డియాలజిస్ట్ డాక్టర్ రవికాంత్ గారు ఫ్రమ్ సోమాజిగూడ యశోద హాస్పిటల్. హలో సార్. నమస్తే అండి. సార్, గుండె దడ, సో ఈ సమస్య రావడానికి ఏంటి సార్ మేజర్గా రీజన్స్? ఎట్లా ఉంటుంది? మనకి లక్షణాలు ఎలా తెలుస్తుంది? గుండె వేగం కొట్టడాన్ని మనం దడ అంటాం. కానీ మనిషి మా దగ్గరకు వచ్చేవాళ్ళు సిమ్టమ్స్ ఏంటి అంటే గుండె బీటింగ్ ప్యాటర్న్ బట్టి చెప్తారు, రకరకాలుగా చెప్తారు. ఫైనల్గా వాళ్ళ వర్షన్ ఏంటి అంటే నాకు దడ వస్తుంది. సో ఈ దడ వేగం అవ్వచ్చు, స్లో కూడా అవ్వచ్చు, లేదా ఇర్రెగ్యులర్ అవ్వచ్చు. తాళం తప్పి కొట్టుకోవటం అవ్వచ్చు, వేగము తాళం తప్పటం, స్లో అవ్వచ్చు. సో ఇదా రకరకాలుగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. సో అయితే మా దగ్గరికి వచ్చినప్పుడు దడ అనేది చాలా మందిలో ఒక 70 మంది దడ అని వచ్చిన వాళ్ళలో సగం మందికి భయం ఉంటుంది, జబ్బు ఉండదు. అంటే వాళ్ళకి నార్మల్ బీటే ఉంటుంది. మనం చెక్ చేసినప్పుడు రెండు రకాలుగా తాళం కానీ వేగం కానీ రెండు కరెక్ట్గానే ఉంటాయి. అంటే తాళం తప్పి కొట్టుకోదు, వేగం కూడా కరెక్ట్గానే ఉంటుంది అప్రోప్రియేట్గా. సో ఈ రెండు కరెక్ట్గా ఉండి కూడా వాళ్ళకి అనిపిస్తుంది. ఫాస్ట్గా కొట్టుకుంటుంది, లైక్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది అని కూడా? పాల్పిటేషన్ అంటాం ఇంగ్లీష్లో. సో ఇది అవేర్నెస్ ఆఫ్ వన్స్ ఓన్ బీట్. అంటే మన బీట్ మనకి జనరల్గా తెలియదు. మన బీట్ మనకి ఎగ్జాంపుల్ తెలిసేది ఎప్పుడు అంటే, సపోజ్ సంబడి మీకు ఒక అడ్రినలిన్ ఇంజెక్షన్ ఇచ్చారు, లేదా సంబడి గట్టి గడిచి కొట్టారు, లేకపోతే పులి ఎగ్జాక్ట్లీ ఒక పులి లాంటిది వచ్చింది. పులి వస్తే దడ తర్వాత పడిపోతామేమో, బట్ బికాజ్ దాని గాంటించడంలో అయిపోతావు. కానీ అంటే కొంచెం మరీ బిగ్ కాకుండా ఒక రకమైన భయం వచ్చినప్పుడు గుండె వేగం కొట్టి వినిపిస్తుంది, అంటే మీకు తెలుస్తుంది. సో తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ, బాగా పరిగెత్తినప్పుడు కూడా తెలుస్తుంది. సో దీన్ని దడ అంటాం. సో ఈ దడ అనేది అబ్నార్మల్ బీట్ అవ్వచ్చు, నార్మల్ బీట్ అవ్వచ్చు. అంటే నీకు నార్మల్ బీట్ వినిపించవచ్చు, నువ్వు ఫీల్ అవ్వచ్చు, ఆర్ అబ్నార్మల్ బీట్ని ఫీల్ అవ్వచ్చు. అబ్నార్మల్ బీట్ని ఫీల్ అయినప్పుడు అది వ్యాధి, నార్మల్ బీట్ని ఫీల్ అయినప్పుడు అది వ్యాధి కాదు, మేము హెల్ప్ చేయాలి అంతే. సో ఇది ఫైనల్గా పాల్పిటేషన్. అంటే పేషెంట్ సైడ్ నుంచి తీసుకుంటే ఏదైనా దడే. సో డాక్టర్గా వైద్యుడిగా మేమేం చేయాలి? ఈ దడ కారణం ఏమిటి అంటే, ఇది లోపల ఉన్న గుండె వ్యాధి కారణమా, లేకపోతే గుండె వ్యాధి కాకుండా మానసిక ఒత్తిడా, లేకపోతే వాళ్ళు మామూలు దడనే పర్సీవ్ చేస్తున్నారా, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సో వీటిని ఎరిథ్మియాస్ అంటాం. ఎక్కువగా ఎరిథ్మియాస్ అని ఉంటాయి. ఎరిథ్మియా. సో ఈ ఎరిథ్మియా అనేది తాళం తప్పి కొట్టుకోవటాన్ని ఎరిథ్మియా అంటాం. తాళం తప్పి అబ్నార్మల్ ప్యాటర్న్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం, ఏట్రియల్ ఫ్లటర్ అంటాం. ఇలా అంటే మామూలుగా ఉండాల్సిన విధానం కాకుండా కొట్టుకునే విధానం మార్పు అనమాట. మామూలుగా ఏంటంటే గుండె ఒక ప్యాటర్న్ ఉంటుంది బీటింగ్లో, హైయరార్కీ కూడా ఉంటుంది, అంటే కంట్రోల్. ఆ కంట్రోల్ ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో లాగా ఒక ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, క్లాస్ టీచర్, స్టూడెంట్ లీడర్ అనుకుందాం. ఇలా 4, అలానే గుండెలో కూడా 4 కంట్రోల్స్ ఉంటాయి. ఈ కంట్రోల్స్ నుంచి గుండె బీటింగ్ ప్యాటర్న్ వస్తుంది. సో ఈ ఫైనల్గా నార్మల్ రిథం వచ్చేది ఈ 4 వల్ల. సైనస్ నోడ్, ఏవి నోడ్, పర్కింజే ఫైబర్స్ ఇలా ఉంటాయి అన్నమాట. బండిల్ ఆఫ్ పర్కింజే ఫైబర్స్ అని. సో ఈ సిస్టమ్ ఇదే విధంగా వచ్చినప్పుడు గుండె కరెక్ట్ సరైన క్రమంలో కొట్టుకుంటుంది, పేషెంట్కి కూడా బాగుంటుంది, మనిషికి బాగుంటుంది. ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ మారి, ఫర్ ఎగ్జాంపుల్ పైన 2 సిస్టమ్స్ పనిచేయట్లే, కింద ఇవి తీసుకుంటాయి, ఇన్ఎఫిషియెంట్ ఉంటాయి, ఇది కొట్టుకునే విధానం మారిపోద్ది. లేదా ఆ 2 కోఆర్డినేటెడ్గా కొట్టుకోవట్లేదు. సో ఇవన్నీ రకరకాలు ఉంటాయి. కంప్లీట్ హార్ట్ బ్లాక్ అంటాం, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం, ఏట్రియల్ ఫ్లటర్ ఇందాక చెప్పినట్టు, ఏవిఎన్ఆర్టీ, ఏవిఆర్టీ, ఇట్లా రకరకాల ఎరిథ్మియాస్ ఉంటాయి. ఇందులో డేంజరస్ రిథమ్స్ ఉంటాయి, అవి ప్రాణాలు తీస్తాయి. అది వెంట్రికులర్ ఫిబ్రిలేషన్, వెంట్రికులర్ టెకికార్డియా అంటాం. ఇవేంటంటే మనిషి ప్రాణం అంతం అవుతుంది. సో ఈ దడ ఎక్కువసేపు ఉండదు. ఆ దడ అన్నాక వాళ్ళు ఉండరు. సో వీళ్ళల్లో మేము మిషన్స్ కూడా ఇస్తాం, అంటే అలా సర్వైవ్ అయిన వాళ్ళు, దాని నుంచి సర్వైవ్ అయ్యి అలాంటిది వస్తుంది మళ్ళీ అని మనకు కన్ఫర్మేషన్ ఉంటే వైర్ వేసి గుండెల్లోకి బయట ఇక్కడ స్కిన్ కింద ఒక మిషన్ పెడతాం, దాన్ని డీఫిబ్రిలేటర్ అంటారు, ఏఐసిడి అని. సో అలాంటి మిషన్స్ కొంతమందిని ఐడెంటిఫై చేసి పెడతాం అనమాట. సో ఇలా దడలు అనేవి చిన్న జబ్బే లేకుండా, అంటే వ్యాధే లేకుండా దడ నుంచి ప్రాణాలు తీసే వ్యాధి వరకు ఏదైనా అవ్వచ్చు. సో దడ వచ్చినప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే ఇందులో ఏ గ్రూప్ ఆఫ్ దడ అనేది తేల్చడం జరుగుతుంది. వస్తుంది. ఇప్పుడు చెప్పింది అదే, మొదట చెప్పాను కదా, నార్మల్ బీట్నే. అంటే టెన్షన్, మైండ్లో ఉన్న టెన్షన్, దీని మోస్ట్ కామన్ రీజన్ అదే.
మా దగ్గరకు వచ్చే 100లో 70 మందికి వ్యాధి ఉండదు, భయంతో వస్తారు. ఆ భయం మన యూట్యూబ్ వీడియోలు అవ్వచ్చు, ఇలాంటి హెల్త్ వీడియోస్ వల్ల అవ్వచ్చు, లేదా అంటే నేను చెప్పాలి తప్పదు, అంటే ఇలాంటి చూసి భయపడిపోయిన వాళ్ళు ఉంటారు. దీన్ని పాజిటివ్గా తీసుకొని దీంట్లోంచి మంచి చూసుకునే వాళ్ళు వేరు, దీని నుంచి భయపడిపోయి వణికిపోయే వాళ్ళు వేరు. ఇప్పుడు నేను చెప్పిన డైలాగ్లో జబ్బే లేకుండా వచ్చిన వాళ్ళ సంఖ్య ఎక్కువ చెప్పాను. ఇందులో ప్రాణం పోయి దడొచ్చి ప్రాణం పోయిన వాళ్ళు ఉంటారని చెప్పాను. దీన్ని చూసే వాళ్ళు ఉంటారు. సో ఈ దీన్ని చూసే వాళ్ళు భయపడిపోతారు. దడ వస్తుంది కానీ వాళ్ళకి ప్రాణహాని ఉండదు, వాస్తవానికి దడ ఉండదు. సో వీళ్ళకి ఏంటంటే హెల్ప్ మేము యాంటీ యాంగ్జైటీ పిల్స్ ఇస్తాం, దాంతో సెటిల్ అయితే మంచిది, లేకపోతే కారణాన్ని వెతుకుతాం. చాలామందికి గ్రీఫ్ రియాక్షన్ అంటారు. గ్రీఫ్ రియాక్షన్ అంటే చాలా ఒత్తిడికి మనసు గురవటం వల్ల ఈ దడ వస్తుంది. వాస్తవానికి లోపల గుండె చక్కగా ఉంటుంది, గుండెలో ప్రాబ్లం ఉండదు, గుండె విధానంలో కూడా తేడా ఉండదు. సో వీళ్ళని ఫైనల్గా సైకాట్రిస్ట్ కూడా అప్పచెప్పే పరిస్థితి తక్కువ మందిలో వస్తుంది. చాలా వరకు మేమే మేనేజ్ చేస్తాం. ఏ కారణం లేకుండా రావచ్చు. కారణం అంటే నా ఉద్దేశం గుండె సమస్య లేకుండా. గుండె సమస్య చాలా పెద్దదై కూడా ఉండొచ్చు, చిన్న చిన్న దడలు కూడా వస్తాయి గుండె ప్రాబ్లమ్స్లో, వాటిని మేము బీటా బ్లాకర్స్ అనే మందులతో కూడా మేనేజ్ చేస్తాం. వీటిల్లో కొంతమందికి ఈపీ స్టడీ అబ్లేషన్ అని ఈ దడని మార్చే ప్రయత్నం చేస్తాం మళ్ళీ రాకుండా. సో ఇవన్నీ పక్కకు పెడితే ఈ దడని కొంతమందికి ఆబ్వియస్గా పట్టేసుకోవచ్చు, స్టెథోస్కోప్తో, పల్స్ నాడితో, ఈసీజీతో పట్టేసుకోవచ్చు. కొంతమందికి పట్టలేము. ఎందుకు అంటే అది పెరాక్సిజమల్, అంటే అప్పటికప్పుడు వచ్చి మాయమైపోద్ది, అంటే ఆ సమయంలో ఉంటుంది, తర్వాత ఉండదు. సో వీళ్ళందరికీ మిగతా పరీక్షలు చేసినప్పుడు అన్నీ నార్మలే ఉంటాయి, ఆ దడ వచ్చినప్పుడు మాత్రం మనం చూడకపోతే తెలియదు. సో వీళ్ళల్లో మేము హోల్టర్ అని ఒక పరీక్ష చేస్తాం. అంటే ఒకటి ఇక్కడ ఆ మానిటర్ మొత్తం అది రికార్డ్ చేస్తుంది. సో ఆ సమయంలో అది పట్టుకునే అవకాశం ఉంటుంది. సో అది అరుదుగా వస్తేనేమో అది ఎక్కువ రోజులు పెట్టాల్సి వస్తుంది. సో ఆ దడని పట్టుకున్నప్పుడు ఆ దడని బట్టి వాళ్ళ ట్రీట్మెంట్ నెక్స్ట్ ప్యాటర్న్ తెలుస్తుంది. చాలామందికి మందులే వాడతాం, కొంతమందికి ఈపీ స్టడీ అబ్లేషన్ అని అబ్లేట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా దడలు నేను చెప్పినట్టుగా ప్రాణాంతకం ఉండేవి ఉంటాయి, లేనివి ఉంటాయి. సో ఆ విధంగా మనం, నా ఉద్దేశం దడని మేనేజ్ చేయాలంటే వైద్యుడిని సరైన సమయంలో సంప్రదించి అది ప్రమాదకరమా కాదా తెలుసుకొని ధైర్యంగా ఉండి పరిష్కారాన్ని చూసుకుంటే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో గుండెదడకు కారణాలు అండ్ ట్రీట్మెంట్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ.